ఆరాధించాలి. ఎందుకు దేవుని స్తుతించి ఆరాధించాలంటే అక్కడ ఉంది ఆయన కృప నిత్యముడును, అంటే ఆయన కృపను బట్టి. అందుకే రాబడింది ఆయన కృపను బట్టి 8వ వచనం స్పష్టంగా ఉంది. ఆయన కృపను బట్టి. దేన్ని బట్టి అంటే మనం ఆరాధన చేసేది కృపను బట్టి. కనుక 8వ వచనం మనకు స్పష్టంగా రాబడుతూ ఉంది. ఆయన కృపను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు, ఆయన కృపను బట్టి దేవుని స్తుతించుట, ఆయన కృపను బట్టి మనము ఆరాధన చేయడం. ఇక్కడ మనము ఆరాధన కొరకు లేఖన గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ 83 నుంచి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ 73 నుంచి 83 వరకు కూడా ఆసాపు కీర్తనలు మనకు కనబడుతున్నాయి. ఆసాపు జీవితంలో దేవుని కృప చేత చేసిన కార్యాలు మనం ధ్యానిస్తున్నాం. ఆసాపు కూడా దేవుని ఆరాధన చేసినట్టు మనం చూస్తాం. చూద్దాం 78వ అధ్యాయం 78వ కీర్తన. ఈ 78వ కీర్తనలో మనం చూస్తే ప్రభువుని ఆరాధించిన సందర్భము ఆసాపు భక్తుల యొక్క దైవ ధ్యానం, దేవుణ్ణి ఆరాధించిన సందర్భం మనం చూస్తాం. 78వ కీర్తనలో కూడా 4వ వచనం చదవండి. 4వ వచనంలో యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచుకోండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన భక్తుడైన ఆసాపు అంటాడు యెహోవా స్తోత్రార్హ క్రియలను. ఈ పదమే ఆయన్ని స్తోత్రించడం చూపిస్తాం, ఈ పదమే దేవుణ్ణి ఆరాధించడం చూపిస్తాం. ఇక్కడ దేవుని ఎందుకు స్తోత్రము ఆరాధన చెల్లిస్తున్నాడు, ఎందుకు మనం ఆయనకి స్తోత్రార్హులు అంటుక, ఆయన స్తోత్రార్హ అంటే స్తోత్రము ప్లస్ దానికి ఒక పదం అంటే అర్హ అంటే స్తోత్రానికి అర్హుడు, అంటే స్తోత్రానికి అర్హమైన క్రియలు. 3 పదాలు, ఒక్క పదంలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి స్తోత్రము, రెండవది అర్హ, మూడవది క్రియ. అంటే అంటే దేవుడు స్తోత్ర అర్హుడు ఆయన క్రియలు బట్టి, అంటే స్తోత్రార్హ క్రియలు. దేవుడు ఆయన స్తోత్రము ప్లస్ అర్హత క్రియలు, అంటే ఈ 3 విషయాలు చూసినప్పుడు ఆయన కార్యాలు వచ్చాయి. ఇక్కడ మనం దేవునికి స్తోత్రార్హుడు, ఆయన స్తోత్రార్హుడు, మనం దేవుని స్తోత్రించాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకు దేవుని ఆరాధించాలంటే 78వ కీర్తనలో ఒక 5 సంగతులు మనం చూసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉండి. నెంబర్ 1 మొట్టమొదటి చూస్తే 78వ కీర్తనలో మొదటిగా మనం చూసినట్టు పరిశుద్ధ గ్రంథంలో 39వ వచనం, 78:39, చాప్టర్ 78 వర్స్ 39 చదవండి. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలిరాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకుని. ఇక్కడ మనం మొదటిగా మనం చూస్తే ఒక ఆర్డర్లుగా ఒక క్రమ పద్ధతులు మనం చూస్తే దేవుని కార్యాలు మనం చూస్తే ఈ మొదటి విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన కార్యము చేయకుండా మొట్టమొదటిగా ఏం చేసినట్టు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాం. మొదటిగా మనం చూస్తున్నాం దేవుడు మనల్ని జ్ఞాపకం. ఈ రిమెంబర్ దట్ ది వర్ బట్ ఫ్లెష్, మనం శరీరం ఫ్లెష్, ఒక శరీరం, ఒక మాంసం. అయితే దేవుడు మనం రిమెంబర్డ్, దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనం శరీరంలో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా చూస్తారు బైబిల్ ఉంది మట్టివారమని మనను జ్ఞాపకం. ఒకటి శరీరము, రెండోది మనం మట్టివారము. ఎందుకంటే ఆదాము 2వ అధ్యాయం వస్తాం, ఆదిగా 2వ అధ్యాయం మట్టిలో నుండి తీసినాడు. కనుక నువ్వు మట్టిలో నుండి తీయబడినావు, తిరిగి నువ్వేమవుతావు, మళ్ళా మన్ను అయిపోతావు. అందుకే ఆదాం అంటే పేరుకి అర్థం ఏంటంట మట్టి నుండి తీయబడిన వాడు. ఆదాం అంటే మట్టి నుండి తీయబడి, అవ్వ అంటే అర్థం ప్రతి జీవము గల ప్రతి మనిషికి తల్లి. ఎందుకంటే ఆమె ద్వారానే కయ్యలు, ఏబేలు ఇంకా అనేకులు వచ్చారు కాబట్టి. ఇక్కడ మనం చూస్తే మట్టివారము, ఒకటి శరీరము, రెండోది మట్టివారము, మూడోది చూస్తే విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారు. ఇసరి వెళ్ళిపోయి తిరిగి రాని గాలి వంటి వారు. ఆ తర్వాత చూస్తే మనం చూస్తే యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త అంటాడు ఏమంటాడంటే అక్కడ మనము వారి అందమంతయు ఎలా ఉందంట గడ్డి పువ్వులే ఉన్నది, సర్వ శరీరులు గడ్డిని పోలినారు. అంటే ఇప్పుడు మనం ఎలాంటి వారం అని చెప్పి మనం గడ్డిని పోలిన వారం. యెషయా ప్రవక్త గడ్డిని పోలినాం. ఆ తర్వాత యాకోబు పత్రికలో మనం చూస్తాం ఏమంటాడు, మనము నీటి ఉడక లాంటి వారం, నీటి ఆవిరి వంటి వారం. కాబట్టి దేవుడు మనల్ని ఇలాంటి వారం అని మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది మొట్టమొదటిగా ఈ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గాడ్ రిమెంబర్డ్, ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నెంబర్ 1 మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాంటి వారం అని ఆయన జ్ఞాపకం చేసుకోవడం గొప్ప సంగతి. అయితే మనం ఎలాంటి వారం అంటే దీనికి మనకి యాడ్ చేయబడుతుంది. విసిరి వెళ్ళిన వారం, తిరిగి రాని వారం. అందుకే చూడండి, ఒక చెట్టు మీద
ఆకు ఉందనుకోండి, ఆకు తర్వాత ఏమైందంట, ముదిరిపోయిన ఆకు ఏమైంది, కింద రాలిపోయింది. భక్తుడు అంటాడు, ఈ ఆకు రాలిపోయినాకు మరలా తిరిగి ఆ స్థానానికి వచ్చిందే ఇంకా రాదు, అది గాలి కొట్టుకొని పోతుంది కానీ ఎండిపోయింది, లేదా తర్వాత డస్ట్లో అయిపోయింది, కానీ అది తిరిగి మళ్ళీ ఆ స్థానానికి, ఆ చెట్టు మీద ఎక్కడుందో ఆ స్థానానికి రాదు ఆకు. అయితే అలాంటి మన జీవితాలు ప్రభు అలాంటి వారమని మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆ ప్రభు జ్ఞాపకం చేసుకున్నందుకే ఆయన స్తోత్రార్హ క్రియ నెంబర్ 1. అందుకే ఆయన స్తోత్రించాలి, ఆరాధించాలి ప్రభు మనకు. అందుకే కీర్తన 2వ అధ్యాయం, నువ్వు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రము చూడగా మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీ చేతి పని అయిన సూర్యచంద్ర నక్షత్రం కదా, మానవుని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా కదా, అక్కడ మానవుని జ్ఞాపకం చేసుకుంటూ నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పార్టీ వాడు అంటే మనం ఏ పార్టీ వారమని కీర్తనకారుడు అన్నాడు, అక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం ప్రభువు మనం అలాంటి వారమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 2వ సంగతి మనం చూద్దాం. 78వ కీర్తన 2వ సంగతి అంటే చదవండి, చాప్టర్ 78 verse 8, 8వ వచనం. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించిన. ఇప్పుడు 2వ సంగతి మనం చూస్తే దేవుడు అనుగ్రహించినంట, ప్రభువు మనకు అనుగ్రహించిన 2వ సంగతి మనం ధ్యానం చేస్తాం. ఒకటి, జ్ఞాపకము చేసుకున్న దేవుడై ఉన్నాడు, అలాంటి వారు మనకి. 2వది, ప్రభు మనకు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఏం అనుగ్రహించిన అంటే ఇక్కడ ధర్మశాస్త్రము 8వ వచనం కదా, ధర్మశాస్త్రమును ప్రభు మనకు అనుగ్రహించినాడు. అయితే ఇక్కడ ఈ ధర్మశాస్త్రము కంటే ముందు మనకేం అనుగ్రహించినంటే, ఒకటి చూస్తే యోహాను సువార్తలో రాయబడింది 3:16, దేవుడు ఎంతో ప్రేమించను పుట్టిన వానిదు నశింపు నిత్యజీవం పొందినట్లు మనకు ఆయనను అనుగ్రహించి. ఎవరిని అనుగ్రహించాడంటే మన కొరకు ప్రభుని ఎవరిని మనకు అనుగ్రహించింది? కుమారుడు. ఎవరు నా కుమారుడు? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మొట్టమొదటి మనం చూస్తే మనకు అనుగ్రహించిన అంటే ఏం అనుగ్రహించాడంటే నెంబర్ 1 యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు, కుమారుణ్ణే కదా. రోమపత్రిక 8:30 కూడా ఉంది, ఏమరాయండి, దేవుడు తన కుమారుని అనుగ్రహించటకు ఆయన ఎనుక తీయలేదు కదా. దేవుడు తన కుమారుని మనకి ఇచ్చివేయడానికి ఆయన ఎనుక తీయలేదంట. తన ఏకైక కుమారుని, జనతైక కుమారుని, ముద్దుల కుమారుని లేదా ప్రియ కుమారుని. కాబట్టి అలాంటి ఏకైక కుమారుని ఆయన అనుగ్రహించడానికి వెనక తీయలేదు. నెమ్మదిగా చూస్తే దేవుడు తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించాడు. ఇంకా కుమారుడు కంటే ఇంకెక్కువ ఏమని చెప్పండి, యేసు ప్రభు కంటే ఎక్కువ ఏం లేదు. యేసు ప్రభుని అనుగ్రహించాడు నెంబర్ 1. నెంబర్ 2, ఆయన తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాడు. 2వది ఏం అనుగ్రహిస్తున్నట్ట? హోలీ స్పిరిట్. కాబట్టి ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ అంటే దైవ కుమారుని జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు మనకు అనుగ్రహిస్తే నెంబర్ 1. నెంబర్ 2, 2వది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన సామాన్యంగా పరిశుద్ధాత్మ ఆయన దేవుడే కదా, త్రిత్వములో ఒక భాగం. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించబడతాడు, పైనుండి ఆయన మీ మీదకి వచ్చినప్పుడు కదా శక్తిని ఉంటారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడటం వల్ల ఆయన ఆదరణకర్తని, ఆయన గైడ్ చేసేవాడని, బోధించేవాడని, బలపరచువాడని, రోమ 8 సహాయం చేయవాడని, నడిపించేవాడని, ఇలాగ దేవుని ఆత్మ ఎన్నో కార్యాలు. 2వది మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించారు. ఎప్పుడు అనుగ్రహించాలంటే మనకైతే ఆయన స్టార్టింగ్ ఏమో అపోస్తలుల 2వ అధ్యాయం మొదటి వచనంలో అనుగ్రహించబడ్డాడు, ఆదిమ కాలం మొదటి శతాబ్దంలోనే. మనకి ఎప్పుడు అనుగ్రహించబడంటే అపోస్తలుల 2:38 ప్రకారం, మీలో ప్రతివాడు యేసుక్రీస్తునామమున పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మము పొంది అప్పుడు పరిశుద్ధాత్మ మీకు వరమును పొందుతారు. అంటే మనం రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. 2వది పరిశుద్ధాత్మ. 3వదిగా మనకు ఏమి అనుగ్రహించబడిందంటే కృపయు అనుగ్రహించబడను. చెప్పండి, ఏం అనుగ్రహించబడానికి? కృప అనుగ్రహించబడింది. గాడ్స్ గ్రేస్, దేవుని కృప, ఆయన కృప మనకు అనుగ్రహించబడింది కదా. అందుకే రాబడింది సత్యము. మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడితే కృపా సత్యములు యోహాను 1వ అధ్యాయం ఉంది, యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. అంటే కృప అనుగ్రహించబడింది. ఇది ఏంటది? 3వది కదా. 3వది కృప అనుగ్రహించబడింది. 4వది సత్యము కదా. యేసుక్రీస్తు ద్వారా ఏమనుగ్రహించదంట?
ట్రూత్, సత్యం అనుగ్రహించబడింది. 4 సత్యము. 5 చూస్తే ద బుక్ ఆఫ్ ది లా, ఏమనుగ్రహించింది ఇక్కడ మనకి? ధర్మశాస్త్రం. అంటే 5వదిగా ధర్మశాస్త్రమును మనకు అనుగ్రహించాడు. ఇలా చూస్తే ఇంకా ఉండొచ్చు సంగతులు. అయితే మెయిన్ ముఖ్యం ఏంటంటే యేసు ప్రభుని కుమారుని అనుగ్రహించాడు. నెంబర్ 1. నెంబర్ 2 రెండోది పిల్లలు చెప్పాలి ప్రజలు. రెండవది పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. నెంబర్ 3 కృపను అనుగ్రహించాడు. 4వది సత్యము. 5వది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మనకు వాక్యం, గాడ్స్ వర్డ్. దేవుడు తన వాక్యం అని కదా, గాడ్స్. దేవుడు మనకి ఇచ్చిన బైబిల్ గ్రంథం. సండే స్కూల్ ఇంగ్లీష్ సాంగ్స్ ఉంది కదా, ఏం పడదు? గాడ్ గివ్ బైబిల్ స్పెషల్ బుక్. అంటే దేవుడు ఒక బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. గాడ్ గివ్, దేవుడు ఇచ్చినాడు. అంటే మనకు బైబిల్ గ్రంథము లేదా వాక్యము, ధర్మశాస్త్రం. కాబట్టి దేవుడు మనకి ఈ 5 కూడా చాలా విలువైనవి. కుమారుడు విలువైన వాడు, పరిశుద్ధాత్మ విలువైన వాడు, కృప విలువైంది, సత్యము విలువైంది. అతను లాస్ట్ మనం చూస్తే వాక్యం ఎంతో విలువైంది, ధర్మశాస్త్రానికి వాక్యం. కాబట్టి ఈ 5 రకాల గురించి ఇప్పుడు చూడండి. అందుకే ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును. అయితే దేవుడు వారికి అనుగ్రహిస్తే ఈ దినాల్లో మనకు అంతకంటే అధికంగా యేసుక్రీస్తునే మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 సంగతులు దేవుడు మనకి ఈ దినాల్లో ప్రభు అన్యజనులమైన మనకు అనుగ్రహించిన 5 రకాల కార్యాలు మనకు అనుగ్రహించాడు. రెండవదిగా అందుకొరకు మనం ఆయన ఆరాధించాలి. ప్రభువా, నీవు అనుగ్రహించిన కుమారుని బట్టి, నీవు అనుగ్రహించిన సత్యము, నీవు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి, నీవు అనుగ్రహించిన కృపను బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై దేవుని ఎంతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. రెండవది ఆయన అనుగ్రహించిన విషయాన్ని బట్టి మనం ఆరాధించాం. మూడవది సంగతి మనం చూస్తే అదే కీర్తన చూడండి, 78 అదే చాప్టర్లోనే 38 78వ అధ్యాయం 38వ వచనం. ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఆయన నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ మూడవదిగా విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏముందంటే ఇక్కడ దేవుడు చేసిన కార్యం 38లో అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కంపాషనేట్ ఎటర్నల్ ఫర్ దేర్ ఇన్క్యూటీ అండ్ డి నాట్ డిస్ట్రాయ్ దెమ్. మనం నశింపు చేయలేదు, డిస్ట్రాయ్ చేయలేదు. ఆయన నశింపు చేయలేదు. ఇంకా చూస్తే ఎందుకు నశింపు అనే పదం వచ్చిందంటే మనం నశించడానికి అర్హులు. ఈ భూమి మీద ఆదాము మొదలుకుని అందరం నశించడానికి అర్హులం. నశించేది ఏంటంటే పాపం ఏం చేసింది మానవుల్ని చెప్పండి? నశింపుకు తీసుకొచ్చింది కదా, పాపం వల్ల నశింపు. అయితే తర్వాత చూస్తే ఎందుకు అంటే ఇక్కడ దోషము లేదా పాపం, దోషము. ఆ తర్వాత తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక, అంటే ఆయన ఏం చేసినంటే ఉగ్రతను రేపు కొనక ఏం చేసినట్టు తర్వాత పలుమారు కోపం ఏం చేసినట్టు ఆయన అణుచుకున్నాడు. అంటే ఇశ్రాయేలు విషయం మనం చూసినప్పుడు చాలా పర్యాలు దేవుని కోపం పుట్టించారు. ఆయన కోపం అండుకుంది అరణ్యంలో అని చాలా సందర్భాలు రాబడింది. అయితే ఈ కోపంను దేవుడు అణుచుకోబట్టే, ఒకవేళ కోపం అణుచుకోబోతే ఇశ్రాయేలు మొత్తం ఏమయ్యేవారు? అందరూ నయమైపోయారు, అందరూ నశించిపోయేవాళ్ళు. అసలు భూమి మీద మనిషి కూడా ఉండేవారు కాదు. ఇంకా ఇశ్రాయేలు లేకపోతే మిగతా వాళ్ళందరూ అన్యజనులు, వాళ్ళు ఉండడానికి అసలు వీలు లేదు. కాబట్టి ఉంటే ఏదైనా ఉంటే వాగ్దాన పుత్రులు దేవుడు ఏర్పరచుకున్నారు, ఇశ్రాయేల్లో ఉండాలి. అసలు మనం కూడా అర్హులు కాదు, అన్యజనులు. కాబట్టి చూడండి, దేవుని కృప ఏం చేస్తుంటే మూడవదిగా నశింపు కాకుండా, నశించిపోకుండా ఈ ఇశ్రాయేలు విషయంలో వాత్సల్య సంపూర్ణుడై, కానీ ఈ వాత్సల్యత సంపూర్ణను బట్టి నశింపజేయలేదు, ఉగ్రతను రేపుకోలేదు. అంటే దేవుని ఉగ్రతకు మనం పాత్రలం. ఒకటి నశింపుకు పాత్రలం, రెండవది ఉగ్రతకు పాత్రలం, మూడవది కోపానికి పాత్రలు, ఆయన కోపానికి. కాబట్టి ఆయన ఉగ్రతను నశింపజేయక కోపమును పలుమాలు కోపం ఆయన అణుచుకున్నాడంట. కోపాన్ని అణిచివేస్తున్నాం కదా. మోషే సందర్భంలో చూస్తాం, అయ్యా ఈసారి వారిని కనికరించు, ఈ ప్రజలను కనికరించమని మోషే సాగిలపడ్డప్పుడు దేవుడు కనికరించి ఆయన కోపమును అనుకున్నాడు, సంతాపడినాడు బైబిల్. చూడండి, ఇక్కడ మూడవ సంగతి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మూడవదిగా 78, 38 వచనం మనం చూసినప్పుడు మూడవదిగా వాత్సల్య సంపూర్ణ ఏం చేశాడంటే నశింపజేయక దోషమును ఏం చేసినట్ట దోషము పరిహరించువాడు. అంటే మనం మూడింటికి పాత్రము, నశింపుకు, కోపానికి, ఉగ్రతకు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, ఆయన ఈ నశింప చేయకుండా, ఉగ్రత మనం చూపకుండా, కోపం మనం అణిచివేసుకుని ఇప్పుడు ఏం చేస్తాడంటే దోషము పరిహరిస్తుంది. ఇది దేవుడి కృప. దోషమును పరిహరిస్తున్నాడంట. అందుకే మనం చూస్తున్నాం ఇక్కడ దోషము పరిహరించుట. కనుక మూడవ సంగతి ఏంటంటే ప్రభువు మన దోషము లేదా మన పాపాన్ని
పరిహరించడం. ఎలా పాపం పరిహరించబడుద్ది? ఎబ్రీ 9:20 శుద్ధి ఏమంట అక్కడ? ఎడ్లకి కోడలకి మేకల రక్తం మానవుని పాపము తీసివేశారు. కానీ యేసుక్రీస్తు రక్తము, ఆ రక్తము పాపమునకు పరిహారము కలుగు చేస్తుంది. రక్తం వలన పాపమును క్షమాపణ కలుగుతుందని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే రక్తం ఏం చేస్తుంటే పరిహారము కలుగు చేస్తుంది, మనకు క్షమాపణ కలిగిస్తుంది. అందుకే మనం చూస్తున్నాం దోషమునకు పరిహారం. అంటే పాత నిబంధనలో దేవుడేమో ఆయన క్షమించాలని ఆయన మాట చొప్పున పరిహరించేశాడు. లేదా ఇంకొక విషయం ఏంటంటే, రెండోది ఏంటంటే బలుల చేత కదా, బలు అర్పించినప్పుడు దానికి ఏమన్నారు? పాప పరిహారార్థ బలి. ఒకటేమో దేవుడు మాటతో పరిహారం కలిగింది పాత నిబంధనలో. రెండవది పాత నిబంధనలో పాత నిబంధనలో బలుల ద్వారా కోడెలు, ఎడ్లు లేదా పక్షులు, పావురాలు, ఈ పాప పరిహార బలి ద్వారా రెండవది ఇలా. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికల్లా ప్రభువు యేసుక్రీస్తు వారు ఇప్పుడు మాటతో కాదు, చెప్పండి, జంతువులు బలులతో కూడా కాదు. ఇప్పుడు మనకేం చేయాలంటే ఆయనే ఒకేసారి మన కొరకు ఏమైపోయాడంట? బలిగాను అర్పణగా అర్పించుకున్నాడు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు వారు బలిగా చేయబడ్డాడు. అంటే ఒక్కమారే బలి అయిపోయినాడు. యేసు ప్రభువే బలి అయిపోయినాడు. ఇప్పుడు ఆయన బలిగా అవడం వల్ల, ఒకప్పుడైతే పాత నిబంధనలో మాట ద్వారాను దేవుడు, లేకపోతే జంతువులు బలర్పించేది. కానీ ఇప్పుడు చూస్తే కొత్త నిబంధనలు అంటే దైవ కుమారుడే బలైపోయినాడు. అది కృప. దేవుడే బలైపోయినాడు నీ కోసం, నా కోసము, మనందరి పాప పరిహారం కొరకు దేవుడు బలైపోయినాడంటే చూడండి. అందుకే ఆయన యజ్ఞ పశువుగా, ఆయన బలిగా, అర్పణగా తను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఆయన కృప మనలో చెప్పినాడు. ఆ కృపను బట్టి మన దోషమును, మన పాపమును ఏం చేసినట్టు ఆయన పరిహరించినాడు. 4వ సంగతి మనం చూద్దాం. 78వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుంచి 78వ అధ్యాయము 78వ కీర్తన 5వ వచనం. 78:5. రాగుల తరంలో దాన్ని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. ఇక్కడ మనం చూస్తున్నాం 4:10 అంటే వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై. దేవుని యందు ఇప్పుడు మనకేమని చెప్పండి? 4వది నిరీక్షణ. ఆసాపు అంటాడు దైవ ధ్యానం చేస్తూ, అంటే ఈ వాక్యాన్ని గురించి ధ్యానం మెడిటేషన్ ధ్యానిస్తూ ఉంటాడు. ఈ ధ్యానిస్తూ అంటున్నాడు కదా, దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. కాబట్టి ఇక్కడ దేవుని యందు మనకు ఒక నిరీక్షణ దొరికింది. కాబట్టి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, జకర్యా గ్రంథంలో కూడా. అక్కడ ఏంటంటే ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా దేవుడు చేశాడంట. వాస్తవాన్ని ఆకోరు లోయ ఏంటది? శ్రమ గలద శ్రమ. ఆకోరు లోయ ఏంటంటే తెలిస్తే శాపగ్రస్తులైన ఆకాను ఏమైనాడు? అతడి సంతతి కుటుంబం రాళ్ళతో పట్టబడి ఆకోరు లోయలు ఏమయ్యారు? చంపబడ్డారు, చనిపోయారు. ఆ లోయలో వారికి నిరీక్షణ లేదు, చంపబడ్డారు. ఆ లోయలో వాళ్ళకి ఏముంది? శాపం ఉంది. ఆ లోయలో వాళ్ళకి ఏముంది? మరణం ఉంది. ఇంకా ఆకూరు లోయలోకి వెళ్ళిన వాళ్ళకి మరణమే, కానీ వాళ్ళకి ఏమైనా తిరిగి బయటకు వస్తామనే హోప్ అనేది లేదు, నిరీక్షణ లేదు వాళ్ళకి. అయితే ఇప్పుడు మనకు 5 ఏంటంటే ఆకూరు లోయ ఏం చేసినట్టు ఆయన నిరీక్షణకు ఒక ద్వారముగా చేశాడు. అంటే నిరీక్షణ ద్వారంగా, ఒక ఎంట్రన్స్ లాగా ద్వారంగా చేశాడు దేవుడు. అంటే ఇప్పుడు మనకు నిరీక్షణ ద్వారంగా ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారి ద్వారా శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, మంచి నిరీక్షణ. ఈ నిరీక్షణ లంగర్ వంటిది అంటాడు. అంటే ఇలాంటి మంచి నిరీక్షణ మనకి ఇచ్చాడు. తెస్సలోనికీ పత్రికలో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. కాబట్టి మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం కనుక మనకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. మనకు ఆ నిరీక్షణ ఏంటి అంటే ప్రభు మనం రక్షించిన వారి నిరీక్షణ ఏంటంటే, క్రిస్టియన్ హోప్ ఏంటంటే, క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు మనం రక్షించినాడు కనుక ఆయన పరలోకమందు ఉన్నాడు. మనం క్షమించిన దేవుడు, రక్షించిన దేవుడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి ఎత్తబడి ప్రభువుతో సదాకాలం యుగయుగాలు ఆయనతో మనము ఉండబోతున్నాం. అది క్రిస్టియన్ హోప్. ఇది అందుకంటాడు, ఒకవేళ ఈ నిరీక్షణ లేని వారైతే మీరు లేని కొరింథీ సంఘానికి అంటాడు, ఈ నిరీక్షణ లేని వారైతే మీరు మనం అన్యజనుల కంటే మరీ దౌర్భాగ్యులమై ఉంటారు. అంటే అన్యజనులు ఆల్రెడీ దౌర్భాగ్యులు అన్నాడు. నిరీక్షణ గల మనం భాగ్యవంతులం. నిరీక్షణ లేని అన్యజనులు దౌర్భాగ్యులు.
అలాంటి దౌర్భాగ్యుల కంటే ఇంకా మరి ఎంతో దౌర్భాగ్యం అవుతాం. అంటే నిరీక్షణ లేకపోతే అది దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు కాబట్టి మనం ఎంత భాగ్యవంతులను. నిరీక్షణే మనకు భాగ్యము. ఆక్రీస్తుగా ఎబ్రిపతిలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడట? దేవుని అన్నాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్మినాడు. దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు. నిరీక్షణ ద్వారం తెరిచినాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి నిరీక్షణ కలిగింది, కృప ద్వారా. కాబట్టి చివరి మాట మనం ఆరాధిస్తాం. నెంబర్ 5 5 మంది చూస్తే నెంబర్ 4 నిరీక్షణ. ఒక దేవుని వల్ల ప్రభు మనకు నిరీక్షించాడు. 5వ మాట చూద్దాం చివరిగా. 5గా అదే కీర్తనలోనే చదవండి. 52వ వచనం, 78 చాప్టర్ 78 52 52వ వచనం తోడుకొని పోయిను. రైట్. ఇక్కడ మనం చూసినప్పుడు 52వ వచనం మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ఆయన అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దెన్ హి లెట్ అవుట్ దిస్ పీపుల్ లైక్ షీప్. ఒక గొర్రెలాగా ఆయన తోడుకొని పోయాడంట. ఒక కాపరి గొర్రెలు ఎట్లా తోడుకొని పోతారు? ఎందుకంటే మన బైబిల్లో అసలు గొర్రెలు కాపరి అంటే ప్రత్యేకత. ఎందుకంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే ఒక ప్రత్యేకమైనది గొర్రె కదా. సాత్వికమైనది గొర్రె, మృదువైంది. అది బొచ్చు కత్తిరించే వాళ్ళైతే మౌనంగా ఉంటుంది. కషాయం అనేది కూడా నమ్మేది. వద్దకు తేబడిన గొర్రె. ఏ జంతువు అయినా కొంచెం కాలు చేయాడిస్తుందేమో. గాడిద మామూలుగా క్రూర జంతువు కాదు, కానీ కాలు ఆడిస్తుంది. అవునా? గాడిద ఏం చేస్తుంది? ఎందుకంటే కాలుతాడు, లేదా తలక ముట్టుతానండి. ఇప్పుడు మనం ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతు, బఫెలోస్ ఉన్నాయి కదా, బ్రీఫ్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇవి క్రూర జంతువులేమి కాదు కదా. కానీ అవి కూడా ఏం చేస్తే చెప్పండి ఒకసారి. ఒకసారి న్యూస్లో వార్తలు చూస్తే ఒక వ్యక్తిని, ఒక స్త్రీని అయితే పాపం ఒక దున్నపోతుగా వచ్చేసి ఇట్లా వ్యక్తి లేపితే బాల్ లాగా పైకి లేచినాము. బాల్ లేచి పైకి లేచి మళ్ళీ కింద పడిపోయింది. ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడేది. అట్లా భయంకరంగా వేరే వాళ్ళు వచ్చి కూడా కాపాడదు. ఎవరు వస్తే వాళ్ళ మీద భయంకరంగా ఉంది. అది మామూలు ఒక సాగు జంతువు, గేద, దున్న, ఒక ఎద్దు, ఆవు ఇలాంటివి చూడండి. అంటే అవి కూడా అలా చేస్తాయి. కానీ ఎప్పుడైనా గొర్రె పిల్ల ఎవరైనా పొడిసినట్టున్నావా? పొట్టేదానికి కొద్దిగా పొడుస్తుంది, కానీ గొర్రె పిల్ల మాత్రం ఎవరికి హాని చేయదు. ఎంత హానికి లేని, ఎంత మృదుత్వమైంది, సాత్వికత, ఎంత మంచిదండి. అదే సమయంలో గొర్రెకున్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఎందుకు బైబిల్లో గొర్రెలు పోల్చాడు? చాలా మందికి జనాలు తెలియక లోకల్స్లో ఏమంటారంటే వీళ్ళు ఒట్టి గొర్రెలండి అంటారు. వాస్తవం మనం నిజమే, మనం గొర్రెలమే. కానీ మరేమవుతారో చెప్పండి? క్రూర జంతువులు కదా. జంతువులు 2 రకాల జంతువులు కదా, సాధు జంతువులు, క్రూర జంతువులు. ఇది సాధువులోనే ఫస్ట్ స్థానం గొర్రెకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ గొర్రె చిన్న హాని కూడా వచ్చాయండి. కాబట్టి గమనిస్తే ఇప్పుడు అలాగే ఎన్నో హాని చేశాను. దీనికి స్పెషాలిటీ ఏంటంటే కాపరి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తుంది? కాపరి వెంటనే వచ్చేస్తుంది. ఏ జంతువులు కూడా మాకు చిన్నప్పుడు కొంచెం అలవాటు ఉంది. కోడదోళ్ళు, ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు కూడా కొంచెం అలవాటు. అంటే పొలాలు అయితే వీటన్నిటికీ అనుమానాలు అల్లిస్తూ వెళ్ళిపోవాలి వాటిని. కానీ గొర్రెలైతే మాకు లేవులే. కానీ గొర్రెల కాపులు నేను చూస్తూ ఉంటాను. ఆ గొర్రెల కాపులు పల్లెటూరులో, అడవుల్లో మనం చూస్తాం, అందరూ చూస్తుంటారు. ముందు వెళ్తుంటే ఈ గొర్రెలన్నీ వస్తూ ఉంటాయి. దానికి ఉన్న స్పెషాలిటీ, అది ప్రత్యేకత. అది ఏ జంతువులు కూడా అట్లా రావు, గొర్రెలు మాత్రమే. చూడండి, ఇలా చెప్పండి, గొర్రెలు చాలా మంచి విషయాలు అన్న సరే. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు గొర్రెల వల్లే ఆయన ఇప్పుడు ఏమైనా మనకు గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఆయన మంచి కాపరిగా ఉండి గొర్రెల్లాగా ఆయన మనల్ని గొర్రెలుగా చేసుకుని తోడుకొని పోతున్నాడు. 2వ లైన్లో నడింది, ఒకడు మందను నడిపించినట్లు ఏం చేస్తున్నట్టు? ఆయన అరణ్యములో వారిని నడిపిస్తున్నాడు. ఏ గైడెడ్ దెమ్ ఇన్ ద విల్డర్నెస్ లైక్ ఎ ఫ్లాక్. దేవుడు ఒక మందను నడిపించినట్లుగా ప్రభు మనల్ని గైడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి గుడ్ షెపర్డ్గా మనకు ఒక గైడ్గా దేవుడు, ఒక నడిపించే నాయకుడిగా. కొన్ని సందర్భాలు వస్తాం, వేరే సిటీలకు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు గైడ్ అవసరం. తాజ్మహల్ లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక గైడ్ అవసరం అవుతారు అక్కడ. అట్లనే మనకు తెలియని విషయాలు తెలియచెప్పే గైడ్ లాగా మన దేవుడు మనకు ఒక గైడ్గా ఉండి, ఒక గుడ్ షెపర్డ్గా ఉండి ఆయన ఏం చేస్తుంటే అరణ్యములో ఆయన వారిని నడిపించాడంట. అరణ్యము, ఈ లోకమే ఒక అరణ్యం. అందుకే పాట కూడా పడతారు కదా, లోక అరణ్యంలో ఉన్నాయని పాట పడుతూ వచ్చాడు. అంటే ఈ లోక అరణ్యము లాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని నడిపించున్నాడు. అందుకే ఎలా నడిపించాడంట? 53వ వచనం,
He led them in safety so that they were not afraid. ఇక్కడ సేఫ్టీగా అంటే సురక్షితంగా ఆయన మనం ఎంతో సురక్షితంగా నడిపిస్తాడు. బి నాట్ అఫ్రైడ్, మనకి ఏ భయం లేకుండా కదండి, అంటే భయపడాల్సిన పని లేకుండా దేవుడు ఎంత సురక్షితంగా మన ప్రభువు నడిపిస్తున్నాడు. ఇదంతా దేవుని కృప కదా. ప్రభువు మన కాపరిగా ఉండి, మన గైడ్గా ఉండి, మనం గొర్రెలుగా చేసుకుని, మనలో ఉన్న ఒకప్పుడు మనం క్రూరముఖం లాంటి వారం, పులులు లాంటి వారం, చిరుతులు లాంటి వారం, మృగము లాంటి వాడిని ఆశపడ్డాడు. ఈయన అన్నాడు, ఏమన్నాడు, నేను దేవాలయ సన్నిధిలో మృగం వంటి వాడినైతే. ఇప్పుడు మృగం కాస్త ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు లైక్ షీప్, కనుక గొర్రె పిల్లగా చేయబడింది. కాబట్టి దేవుడు ఇప్పుడు మృగాన్ని గొర్రె పిల్లగా మార్చాడు. ఒకప్పుడు మనము కూడా తెలియక ప్రభు రక్షణ పొందక పాపంలో జీవిస్తూ ఒక మృగము లాంటి మృగం ప్రాయులము, తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. మనం పశుప్రాయులము, మనం మృగము లాంటి వారు. ప్రస్తుతం చూస్తే లోకంలో చాలా మంది ఇంకా ఆ స్థితిలోనే ఉన్నారు. ప్రభు స్తోత్రం. దేవుని కృప ఏం చేసిందంటే మనల్ని గొర్రెల్లాగా చేసింది, సాధు జంతువులు చేసింది. ఇప్పుడు మనకైనా కాపరైనాడు, ఆయన మనకు గైడ్గా ఉన్నాడు. ప్రభు మనల్ని అరణ్యం లాంటి లోకం నడిపిస్తున్నాడు. ప్రభు మనల్ని సురక్షితంగా మనకు నడిపిస్తున్నాడు. క్షేమంగా. ఎన్నో పరిస్థితులు ఉన్నాయండి, సాతాను ఎన్నో పరిస్థితులు మనకు ఉంటాయి. దుష్టుని బాణాలు, ఉపవాస ప్రార్థన చేశాను, దుష్టుని బాణాలు, ఎన్నో కీడులు, ఎన్నో మరణాలు, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు, యుద్ధాలు. నేను రాత్రి ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె చెప్తుంది, అయ్యా 20 సంవత్సరాల నుంచి మాకు పైగా తెలుసు, రేషన్ ఇస్తాడు, ఎక్కడున్నా పలకరిస్తాడు, మా బాగుందని బాగా మంచిగా పలకరిస్తాడు, అయ్యా యాక్సిడెంట్ అయింది, 3 రోజులు చనిపోయాడు, అందుకే నేను ఉపవాస ప్రార్థన వద్దాం అనుకున్నాను, అక్కడ చూడడానికి వెళ్ళిపోయాను చెప్పి ఒక అక్కడ సువార్త పరిచయం అని చెప్తాము. అంటే చూడండి, అంటే యాక్సిడెంట్ చనిపోయింది, చిన్న వయసు, ఎంత 40 సంవత్సరాలు ఉంటాయంట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి యాక్సిడెంట్లో, ఇక్కడ ఉన్న ఏరియాలోనే, మన ఏరియాలోనే. అంటే చూడంండి అంత భయంకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకర యుద్ధాలు, మరణాలు, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తెలియకుండా ఎన్నో రకాలుగా మనకు కాపుదలిస్తున్నాడు. మనకు తెలియని చాలా ఉన్నాయి, మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎన్ని రకాలుగా సురక్షితంగా నడిపిస్తున్నాడు. ఎన్నో రకాలుగా, ఎన్నో అకాల మరణాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు కదా. వీటన్నిటిలో సురక్షితంగా ఆయన నడిపిస్తున్న కాపరుగా, గైడ్గా ఉండి 5 కార్యాలు మనం చూస్తున్నాం. నెంబర్ 1, మొట్టమొదటి విషయం చెప్పుకున్న ఒకటి, ఆయన మనల్ని విసరవెలి తిరిగి వారము, మట్టి వారమైన శరీరమైన మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఆవిరి వంటి వారు, నీటి ఆవిరి, నీటి బుడక లాంటి వారు, గడ్డి లాంటి వారు మనం. అలాంటి మనం జ్ఞాపకం చేసుకున్న దేవుని మనం ఆరాధించాలి. రెండవది, ఆయన స్తోత్రార్పణ. రెండో క్రియేటర్ చేసిన కార్యము, ఆయన మనకు అనుగ్రహించినాడు. 1 కుమారుని అనుగ్రహించినాడు, 2వది పరిశుద్ధాత్మ, 3వది కృపను సత్యమును, 5వది ధర్మశాస్త్రం వాక్యం. దేవుడు ఇన్ని రకాల విలువైన వాటిని మనకు అనుగ్రహించాడు. 5 లేని వారు భూమి మీద చాలా మంది ఉన్నారండి. కుమారుడు లేకుండా ఉన్నవారు. కుమారుడు లేకపోతే ఏదంట, అపుత్రస్య గతి నాస్తి అన్నాడు. అపుత్రస్య, పుత్రుడు లేకపోతే గతి లేదు అంటే మోక్షం లేని అర్థం. అది పదార్థ సంస్కృతం. అంటే పుత్రుడు లేనివాడు అంటే కుమారుడు లేకపోతే, కుమారుని విశ్వాసం ఉంచిన వాడే, కుమారుడికి విధేయత చూపడినవాడు జీవం చూడడు, కానీ ఉగ్రత అతని మీద నిలిచాడు. ఉగ్రత చూస్తారంట. చూడండి, అందుకే దేవుడు కుమారుడు అనుగ్రహించాడు. బై గాడ్స్ గ్రేస్ కృపను అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సత్యము, చాలా ఉన్నతమైన సత్యమే మన స్వతంత్రంగా చేస్తుంది. ఆ సత్యము ట్రూత్, అలా వస్తే గాడ్స్ వర్డ్, ఇంకా ఎంతో విలువైన దేవుని వాక్యం. ఇంకా దేవుని వాక్యం చెప్పాలంటే నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేస్తున్నారు. అంటే దేవుని నామం కంటే కూడా గొప్పదేం తెలుసా? వాక్యమే. ఇంత గొప్ప వాక్యాన్ని మనకి ఇచ్చిన దైవ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. ఇది రెండవది, అనుగ్రహించడం, గాడ్స్ గిఫ్ట్, దేవుడు అనుగ్రహించిన. నెంబర్ 2. నెంబర్ 3, మన దోషము, మనకు ఉగ్రత రావాలి, మనం నశించిపోవాలి, మన మీద కోపం అండుకోవాలి, ఈ 3టిని తప్పించి దేవుడు ఇచ్చింటే వాత్సలు కూడా మనను, మన దోషం లేదా మన పాపాన్ని పరిహరిస్తూ వచ్చాడు. అది క్రీస్తు రక్తము చేత బలుల ద్వారా కాదు, మాట ద్వారా కాదు, కానీ క్రీస్తు బలైపోయి రక్తం చిందించి, యజ్ఞ పశువుగా రక్తం అంతా చిందించి, ఆ రక్తం కొంచెం వస్తే మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ రక్తం అంతా కార్చినాడంటే ఎంత శ్రమ పడితే రక్తం అంతా వచ్చింది. ఆ రక్తం అంత శ్రమ పొంది ఆ రక్తము ద్వారా మన పాపానికి పరిహారం చేశాడు. నెంబర్ 4, ఆయన మనకు నిరీక్షణ ద్వారా, నిరీక్షణకు మూలం ఆధారం వేసి నిరీక్షణ కలుగు చేశాడు మనకు. క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ. నెంబర్ 5, ఆయన మనకు ఏం చేశాడ, గైడ్గా, మంచి కాపరిగా మనల్ని తోడుకొని నడిపిస్తూ సురక్షితంగా అలాగా 5 విషయాలు మనకి చూడ మాట చదువుకు ప్రభు ఆరాధిస్తాం. 78వ కీర్తనలో అందరం చదువుకుందాం. 4వ వచనం.
అందరం కలిసి చదువుతాం. 78:4 పిల్లలు అందరూ బిగ్గరగా చదువుతారు. 78:4 చదవండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకారమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పడమే కాదు, ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రభువా నీవు చేసిన కార్యాలు బట్టి దేవుని స్తుతిస్తున్నారు. స్తోత్రార్హ క్రియలను, దేవుడు స్తోత్రానికి ఆరాధన అర్హుడు. అలాంటి ఆరాధన అర్హుడైన దేవుణ్ణి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభుని ఘనపరుస్తున్నాడు. కనుక మనము కూడా ప్రభు చూపినందుకు 107వ కీర్తనల మీద యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతించుడి, ఆయన కృప నిత్యము. విమోచించబడిన వారు ఆ మాట ఏం చేస్తారంట? పలుకుదురు. మనం చెప్పండి, రక్షించబడ్డామంటే విమోచించబడ్డాము. కనుక మనకి 500 కార్యాలు మనకి చేయబడ్డాయి. లోకంలో వారికి కార్యాలు చేయబడ్డా, వాళ్ళకి విమోచన కార్యం లేదు. వారికి ఈ స్తోత్రార్హమైన క్రియల్లో వారు పాలిభాగస్తులు కాదు. కాబట్టి ఇక్కడ మనకు చేసిన ఈ క్రియలు బట్టి, ఆయన కార్యాలు బట్టి, విమోచన బట్టి, దేవుని కృపను బట్టి చేసిన ఈ 5 రకాల కార్యాలు బట్టి మనము ప్రభు రుణస్థులంగా ఉండి ప్రభువుని మనము ఆరాధించబద్దులంగా, ఆ రీతిగా మనం ప్రభువుని ఆరాధించి ప్రభువుని మనం మహిమపరుస్తాం. లేచిన వాడు పల్లపాటు ప్రసంగేసుకుంటారు. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ఒకరి తర్వాత ఒక ప్రభుత్వం మనం ఆరాధిస్తాం. మొదటిగా సండే స్కూల్ పరిచయకి వెళ్ళి ఆరాధన చేస్తారు. ఆ తర్వాత సహోదరుగా మనము ప్రభువుని ఆరాధిస్తాం. ఆసాపు దేవుణ్ణి ఆయన స్తోత్రార్హ క్రియలను బట్టి ఆరాధించాడు. కృతజ్ఞత స్తుతి ఆరాధన ప్రభు చెల్లించాడు. ప్రభుని మనం కూడా ఆరాధిస్తాం. ఆరాధించండి.